మోహన్ బాబు ఇంట్లో జరుగుతున్న ఆస్తి గొడవల రచ్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. అంటే ఇక ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. ఈ గొడవ చాలా పీక్ స్థాయిలో వెళ్ళే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఈ వ్యవహారంలో ఇన్వాల్వ్ కానీ మంచు విష్ణు కూడా ఇందులో ఇప్పటి నుంచి టోటల్గా ఇన్వాల్వ్ అవుతున్నాడు. ఆయన ఇప్పటివరకు దుబాయ్లో షూటింగ్లో బిజీగా ఉండడం వల్ల ఈ వ్యవహారంలో ఆయన తలదూర్చలేదు. అయితే ఆయన దుబాయ్ నుంచి వస్తున్న నేపథ్యంలోనే ఆయన కొద్దిసేపటికే ఆయన ఇంకా హైదరాబాద్ చేరుకోక ముందే ఆయన తరఫున దాదాపుగా 40 మంది బౌన్సర్లు మోహన్ బాబు ఇంటి చుట్టూ జల్పల్లిలో ఉన్న ఇంటి చుట్టూ పహరా కాస్తున్నారు. అంటే 40 మంది బౌన్సర్లను విష్ణు ఎందుకు ఇక్కడికి పంపించారు? ఆ బౌన్సర్లు రావడంతోనే ఆయన బిజినెస్ పార్ట్నర్ విజయ్ వచ్చి అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్ని అలాగే హార్డ్ డిస్క్లను కూడా తీసుకుని వెళ్ళిపోయాడు. తానేం తక్కువ కాదు అన్నట్టు మంచు మనోజ్ కూడా తన తరఫున 30 మంది బౌన్సర్లను అక్కడికి తెప్పించుకున్నాడు. అయితే ప్రస్తుతం అక్కడ ఉన్న సెక్యూరిటీ ఆ బౌన్సర్లు విష్ణు తరఫున ఉన్న బౌన్సర్లు ఈ మనోజ్ తరఫున వచ్చిన బౌన్సర్లను లోపలికి అనుమతించకపోవడంతో వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తున్నారు. అయితే ఇద్దరి మధ్య అంటే ప్రైవేట్ సైన్యంగా విష్ణు తరఫున ఒక 40 మంది బౌన్సర్లు ఉన్నారు, మనోజ్ తరఫున 30 మంది బౌన్సర్లు ఉన్నారు. వీళ్ళ మధ్య ఏం జరుగుతుంది అన్న ఉత్కంఠత అయితే అభిమానుల్లో అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. చాలామంది అభిమానులు కూడా వాళ్ళకి సంబంధించి ఇద్దరు ప్రముఖ సినిమా యాక్టర్లు మోహన్ బాబు, మంచు విష్ణు కానీ మనోజ్ కానీ వాళ్ళ అభిమానులు కూడా కొంతమంది జల్పల్లి వైపుకు వెళుతూ ఉండటంతో పోలీసులు కూడా యాక్షన్లోకి వచ్చేసారు. అక్కడ కొన్ని పోలీసు బెటాలియన్లు కూడా అటు పంపిస్తున్నట్టు ప్రచారం అయితే జరుగుతుంది. అయితే మనం నిన్న చూసాం ఇంట్లో ఆస్తికి సంబంధించిన గొడవ అయింది. మనోజ్ చెప్పేది ఏంటంటే తనకు ఆస్తి పంపకంలో చాలా అన్యాయం చేశారు, ఉన్న ఆస్తి అంతా విష్ణుకు రాసి ఇవ్వడంతోనే తాను బాధపడుతున్నట్టు ఒక డిప్రెషన్లో వెళ్ళిపోయాడు. చాలా అతని స్నేహితుల వద్ద ఎప్పుడు తరచూ ఇదే అంశాన్ని మాట్లాడుతూ ఉంటాడు. అందుకే ఎంత డిప్రెషన్లోకి వెళ్ళాడంటే ఆస్తి విషయంలో, ఆస్తి పంపకాల్లో తన కుటుంబ పెద్దలే అన్యాయం చేశారని కొంతకాలంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఆయన సినిమాల్లో కూడా నటించడం లేదు. అది మనం చూస్తున్నాం, కొంత గ్యాప్ వచ్చింది. అయితే నిన్న జరిగిన గొడవలో అంటే తండ్రి కొడుకుల మధ్య జరిగిన గొడవలో తండ్రి తరఫున వచ్చి వేరే వాళ్ళు కొట్టారా లేకపోతే మోహన్ బాబు కూడా కొట్టారా అనేది మనకు ఇంకా ఈయన ప్రెస్ మీట్ పెట్టి చెప్తే కానీ అర్థం కాదు. అయితే మనం నిన్న చూసాం బాగా గాయాలతో అంటే కనిపించని గాయాలతో అంటే కుంటుకుంటూ తన భార్యతో కలిసి వచ్చి మనోజ్ ఇక్కడ బంజారా హిల్స్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొంది ఆయన రిలీజ్ అయిన నేపథ్యంలో ఈ వ్యవహారం అంటే కొంతమంది సినీ పెద్దలు జోక్యం చేసుకున్నారు. ఇంటి సమస్య, ఆస్తి పంపకాలకు సంబంధించిన సమస్య కాబట్టి పరస్పరం మాట్లాడుకుని ఈ వ్యవహారం సద్దుమణుగుతుందని అందరూ భావించారు. అయితే ఈరోజు ఉన్న లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే ఇంకా విష్ణు రావడంతోనే ఒక 40 మంది బౌన్సర్లను అక్కడ ఇంటి చుట్టుపక్కల పహారా పెట్టడం, మరి ఆయనకు సంబంధించిన వ్యక్తులు వచ్చి అంటే నిన్నటి గొడవ బయటకు రాకుండా ఉండటానికే ఆ సీసీ ఫుటేజ్ని హార్డ్ డిస్క్ని ఆయన తీసుకెళ్ళిపోయాడు. అయితే మనోజ్ కూడా తాను ఎక్కడ తగ్గను అన్నట్టు ఆయన తరఫున కూడా ఒక 30 మంది బౌన్సర్లు వచ్చారు. అంటే ఇద్దరు కూడా అన్నదమ్ములు మళ్ళీ ఇక్కడ నిన్న తండ్రి కొడుకుల మధ్య జరిగిన యుద్ధం ఈరోజు అన్నదమ్ముల మధ్య జరుగుతుందా అన్నంత టెన్షన్ అయితే ఆ ఇంటి పక్కన ఆ ఇంటి పరిసరాల్లో స్పష్టంగా కనిపిస్తుంది.